హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో చాలా రోజుల తర్వాత ఓటింగ్ అనాలిసిస్ చేస్తున్నాను. ఓటింగ్లో ఎవరు ఫస్ట్ ఉన్నారు, ఎవరు లీస్ట్ ఉన్నారు, దానికి రీజన్స్ ఏంటి, బయట జరుగుతున్న సినారియోస్ ఏంటి, ఏమేమి పెట్టి ఓటింగ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏమేమి పెట్టి ఓటింగ్లో మొత్తం చేంజెస్ చేస్తున్నారు, ఎంత సెన్సిటివ్గా లాగుతున్నారు బయట బిగ్ బాస్ని అనే దాని గురించి మాట్లాడతాం. వెరీ సెన్సిటివ్ ఏరియాస్ని కూడా టచ్ చేసి లాంగ్వేజ్ ఇష్యూస్ని కూడా తీసుకొని వచ్చారు, విచ్ ఈజ్ వెరీ దారుణం. నాకు లిటరల్లీ షాక్. నేను ఇంకెవరికి రిక్వెస్ట్ కూడా చేయట్లా, ఇంకా ఫెలో యూట్యూబర్స్కి ఫెలో రివ్యూవర్స్కి రిక్వెస్ట్ చేసే అంత స్థాయిలో లేను. ఇక నా చేతులు దాటిపోయి అందరి చేతులు దాటిపోయి లాంగ్వేజ్ వర్సెస్ లాంగ్వేజ్ లాగా తీసుకొని వచ్చే ప్రయత్నాలు ఏవైతున్నాయో చాలా దారుణం. నిజంగా గౌతమ్ కృష్ణ రిలేటెడ్గా ఈ వీక్ లేట్ నామినేషన్స్లో అయినా కూడా అది లాంగ్వేజ్ రిలేటెడ్గా తీసుకొని వెళ్తే గౌతమ్ కృష్ణకి ఎంత నష్టం అనేది 15-20 రోజుల క్రితమే నేను వీడియోలో చెప్పాను. ఎందుకంటే ఇక్కడ గౌతమ్ కృష్ణకి లాంగ్వేజ్ తీసుకెళ్తే 2 స్టేట్లు వస్తాయి, అదే లాంగ్వేజ్ తీసుకెళ్తే వాళ్ళకి 3 స్టేట్లు వేస్తాయి ఓట్లు, కర్ణాటక కూడా వేస్తాయి. నేను వాళ్ళకి ఏమని చెప్పడానికి వీడియో చెప్పట్లేదు, నిజంగా అదే జరగద్ది, మళ్ళీ బాధపడతారు. దయచేసి ఆటలో నచ్చిందా లేదా, నచ్చితే ఓటేయాలి, కానీ మన తెలుగు ఓడిని ఓటేయాలి అనేది బయటికి తీసుకొని వెళ్ళొద్దు. వెళ్ళే కొద్దీ అది క్లియర్గా మీరు తీసుకెళ్తే వాళ్ళు తీసుకొని వస్తారు, ఆటోమేటిక్గా పెంటగా ఉంటుంది చూడడానికి. దయచేసి అది నా రిక్వెస్ట్ అంతే. జనాలలో కూడా గౌతమ్ కృష్ణ బాగా ఆడుతున్నాడు, మన తెలుగోడు కాబట్టి ఓటేయమన్నాడు. మన తెలుగోళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ కూడా కన్నడ వాళ్ళు కాబట్టి ఓటేయకూడదు, అక్కడ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఓటేయకూడదు. వాళ్ళు బాగా ఆడేవాళ్ళు కూడా ఉన్నారు, బాగా ఆడినోళ్ళు కూడా ఉన్నారు. లాంగ్వేజ్ కాదు అక్కడ, ఏదైనా టాలెంట్లో కావచ్చు, స్కిల్లో కావచ్చు, గేమ్లో కావచ్చు, అవే చూడాలి తప్పించి లాంగ్వేజ్ బ్యారియర్స్, కలరు, గ్రీడు, క్యాస్ట్ ఇవన్నీ ఏంటి? నిజంగా మన కమ్యూనిటీ రిలేటెడ్గా వచ్చినప్పుడు మెహబూబ్ కామెంట్స్ మీద అందరం ఫైర్ అవ్వలేదా, అందరం బాధపడలేదా? మరి ఇక్కడ ఎందుకు బాధపడలేదు, ఇక్కడ ఎందుకు ఇష్యూ చేయట్లేదు, ఇక్కడ ఎందుకు ఇలా బాధపడుతున్నావు? ఆ ఎమోషనల్ టాపిక్ తీసుకొచ్చి ప్రతిసారి కవర్ డ్రైవ్లు, ఎమోషనల్ లాంగ్వేజ్ ఇష్యూ రిలేటెడ్గా కవర్ డ్రైవ్లు చేస్తున్నారు. రివ్యూవర్స్ కింద లాంగ్వేజ్ ఇష్యూస్, నువ్వు కన్నడ పిఆరు, కర్ణాటక తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయి, ఆ ఎమోషనల్ అది తీసుకొని వచ్చారు చూసారు. అది ఎక్కడ స్టార్ట్ అయింది? వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కదా స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ చేశారు? అవన్నీ మనం ఎందుకు ఆలోచించట్లా? 2024లో ఉన్నాం మనం. మీరు గుండెల మీద చేసుకుని మీరు చెప్పండి. నాకు రీచ్ ఉంది, దేవుడి దయ వల్ల, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల రీచ్ ఉంది. నేను వన్ సైడెడ్గా మన తెలుగుడికే సపోర్ట్ చేయండి అంటే ఎక్కువ వ్యూస్ వస్తాయా? న్యూట్రల్గా ఎవరు ఆడితే వాళ్ళకే సపోర్ట్ చేయండి, లాంగ్వేజ్ విషయాలు చూడకుండా గేమ్ వ్యూస్ సపోర్ట్ చేయండి అనేసి అంటే నాకు ఎక్కువ వస్తాయా? 100%, 1,00,000% మన తెలుగుడికి సపోర్ట్ చేయండి అనేసి నేను వీడియో చేస్తే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. 3-4 టైమ్స్ వస్తాయి, 6-7 lakhs పోద్ది ప్రతిరోజు. కానీ మన తెలుగుడు చేయండి రా, ఎవర్రా వాళ్ళు ఎవరా మన దగ్గరికి వచ్చింది నేను వీడియోలు చేస్తే నాకు వ్యూస్ ఎక్కువ వస్తాయి. నా వల్ల కావట్లేదండి. నాకు వచ్చే 30-40 లక్షలు కూడా కాదనుకోండి, రివ్యూస్ కూడా ఆపేద్దామనే రేంజ్లోకి వస్తున్నా. అక్కడ మనస్ఫూర్తిగా చెప్తున్నా. మా తమ్ముడితో ఇప్పుడు అదే చెప్పా, ఏంట్రా ఇది ఇలా తీసుకొని వస్తున్నాం, ఈ సీజను ఇంత బాధేస్తుంది. ఆ లక్షలు కాదురా, గుండెలు మనసును చంపుకొని బాధ చేయాలంటే బాధేస్తున్నా అన్న ఫీలింగ్ వచ్చింది నిజంగా నాకు. ఇలా పోతుంది ఏంట్రా బాబు, పిఆర్ కామెంట్లు, మ్యానిపులేట్ చేయడాలు, కింద కామెంట్స్ అన్ని బాట్ కామెంట్స్ పెట్టించడాలు, అందరూ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, కానీ లాంగ్వేజ్ బ్యారియర్స్తో చేస్తున్నారు అవన్నీ కూడా. ఎవరు అగెనిస్ట్గా మాట్లాడినా డైరెక్ట్ ఫస్ట్ పాయింట్ తెలుగుడి కాదు, ఏరా తెలుగుడి కాదనేసి అనే మాటలంటే ఏం మాటలు రా బాబు, చిరాకు అనిపిస్తుంది. సారీ, ఇక దీని గురించి మరీ ల్యాక్ చేయనండి, నాకు మనసులో బాధ అనిపించి చెప్తున్నాను. ఇక నుంచి ల్యాక్ చేసే డైలాగులు, ల్యాక్ చేసే మాటలు ఉండవు, డైరెక్ట్ టు ద పాయింట్ వస్తాను. ఇది ఒక్క వీడియోకి క్షమించండి ప్లీజ్. సో ఇప్పుడు నామినేషన్స్లో 5 మంది ఉంటే 5 మంది ఓజీ వాళ్ళే వచ్చి బిగ్ బాస్ పెద్ద బొక్కోబిహా పెట్టాడు. అది ఎంత అన్ఫేర్ అంటే ఊహలకు అందనంత అన్ఫేర్ చేసి పెట్టాడు. కామెడీ ఏంటంటే ఓజీస్కి అన్ఫేర్ మీద అన్ఫేర్, దెబ్బ మీద దెబ్బ పడుతున్నా కూడా మళ్ళా కూడా వాళ్ళకే బ్లేమ్ వేసేస్తున్నాం మనం బయట అవుట్ సైడ్. ఫస్ట్లో 5 వారాల తర్వాత వైల్డ్ కార్డ్స్ వచ్చారు, వాళ్ళు బయట చూసి వచ్చి నామినేషన్ చేశారు, వాళ్ళకి డిఫెండింగ్ చేసుకునే ఛాన్సే లేదు. అంటే ఎలా చేసి పెట్టాం మనం? డిఫెండింగ్ చేసుకునే ఛాన్సే లేదన్నప్పుడు బయట చూసి వచ్చి పాయింట్ గుద్దినప్పుడు వాళ్ళందరివి తప్పులే, వాళ్ళు డిఫెండింగ్ కూడా చేసుకోలేకపోయారు అనే మిస్టేక్స్ వాళ్ళ మీద వేసేసారు. అప్పుడు వాళ్ళు చేయగలిగింది ఇద్దరిని నామినేట్ చేశారు. ఆ టైంలో రీజన్స్ కూడా లేవు, నార్మల్గా సెలెక్ట్ చేయడం. సో వాళ్ళకి అక్కడ దెబ్బ పడింది, వాళ్ళ మీద బ్లేమ్స్ పడ్డాయి, వాళ్ళ మిస్టేక్స్ క్లియర్గా జనాల్లోకి వెళ్ళిపోయేటట్టు చేశారు, ఎందుకంటే చూసి వచ్చి చేశారు కాబట్టి. స్టిల్ మళ్ళీ 12వ వారం వచ్చేసరికి 12వ వారం మళ్ళీ ఎక్స్ కంటెస్టెంట్ తెచ్చేసి మొత్తం అందరి మీద అటాక్, ఏది చూసి వచ్చిన అటాక్ ఫస్ట్ వీక్ నుంచి 12వ వారం దాకా. వాళ్ళు ఎక్కడైనా మాట్లాడగలుగుతారా? మాట్లాడలేరు. ఇంత అన్యాయం జరిగింది కాబట్టి మళ్ళా స్క్రిప్టుల మీద చేతుల్లో రాసుకొచ్చిన వాళ్ళు కొంతమంది, అట్లా రాసుకొచ్చిన వాళ్ళు కొంతమంది, ఎలాగంటే అలా చేసి ఏదంటే అది నామినేషన్ చేసి మేము చూసి వచ్చాం అనేసి పాయింట్లు చేశారు. ఏవి ఆ రీజన్స్ ఏంటివి? లాస్ట్ వీక్ రీజన్స్ కాదు, అంతకుముందు ఎప్పుడు అందరూ హౌస్లో ఉండాలందరూ ఆ రీజన్స్తోనే నామినేట్ చేసుకున్నారు బొచ్చుడు సార్లు. మళ్ళీ అదే రీజన్స్ పెట్టి ఎక్స్ కంటెస్టెంట్స్ నామినేట్ చేసి మళ్ళీ వాళ్ళు లెవెల్ తగ్గించారు.
ప్రతిసారి ఏంది బిగ్ బాస్ ఇంత బయాస్గా ఉన్నావు అన్న ఫీలింగ్ వచ్చింది ఈ సీజన్లో. ఎప్పుడైనా వైల్డ్ కార్డ్స్ వస్తే వైల్డ్ కార్డ్స్కి పెద్ద సీన్ ఇచ్చిన సీజన్స్ లేవు. మన తెలుగులో ఏమంటాం, అరే అన్ఫేర్ కదరా వైల్డ్ కార్డ్స్ వస్తే అంటాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకు అంటలేదు తెలుసా? లాంగ్వేజ్ బ్యారియర్, దెర్ ఈస్ నో డౌట్. అది ఈరోజు చూడు, ఓజీస్కి అన్యాయం జరిగిందంటే మనం ఎవరు మాట్లాడలా, ఎందుకంటే లాంగ్వేజ్ బ్యారియర్. ఓజీకి అన్యాయం జరగలేదా? 2 సార్లు దెబ్బ మీద దెబ్బడి పక్కన వాళ్ళు బయట వాళ్ళు వచ్చి నామినేట్ చేసి వాళ్ళని తగ్గించడం అన్ఫేర్ కదా? వచ్చి బయట వాళ్ళు వచ్చి అంతా వీళ్ళని నామినేట్ చేయడం వాంటెడ్గా వాళ్ళ దగ్గర మైలేజ్ కోసం చేసింది అది కాదా? తప్పు కాదా? ఓజీస్కి అన్యాయం జరిగింది. 5 మంది నామినేషన్లోకి వచ్చారు, ఒక్కరు తప్పించి. సో ఈ 5 మందిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఏంటి అనేది మాట్లాడదాం. నిఖిల్ ఎవరున్నా ఏ టైంలో అయినా ప్రతి వీక్లో ఎప్పుడు నామినేషన్స్కి వచ్చినా ప్రతిసారి తనున్న ప్రతిసారి తనే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఆపోజిట్లో గౌతమ్ ఉండొచ్చు, నబీల్ ఉండొచ్చు, ప్రేరణ ఉండొచ్చు, ఎవరున్నా వాళ్ళు సెకండ్ పొజిషన్కే పరిమితం. కానీ ఫస్ట్ పొజిషన్లో ఎప్పుడు నిఖిలే ఉన్నాడు. ఈ సీజన్ మొత్తం మీద తనకి డౌన్లు అప్పులు డౌన్లు బొచ్చునుండొచ్చు, కానీ తన ఓటింగ్ మాత్రం ఎప్పుడు అప్పులోనే ఉండింది నిఖిల్ది. స్టిల్ ఇప్పుడు కూడా అప్పులోనే ఉంది. నెంబర్ 1 పొజిషన్లో కంటిన్యూ అవుతూ ఉన్నాడు నిఖిల్. ఇక్కడ ఈ పర్టికులర్ వీక్ చాలా ఇంపార్టెంట్ వీక్ నిఖిల్కి. ఎలా తెలుసా? రాగానే ఎలాంటి బ్లేములు అంటే ఆ బ్లేములు వేసిన వాళ్ళు కూడా క్లోజెస్ట్ ఫ్రెండ్స్. ఒకప్పుడు క్లోజెస్ట్ ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళతో భయంకరంగా పాజిటివ్గా ఉండి క్లోజ్గా ఉండి మంచి బాండింగ్ షేర్ చేసుకుని ఫ్రెండ్లీ బాండింగ్ షేర్ చేసుకుని వెళ్ళేటప్పుడు అతను ఒక్కడే తోపు అనే ఫీలింగ్తో స్టేజ్ మీద చెప్పిపోయిన వాళ్ళు కూడా, హస్బెండ్ మెటీరియల్ని చెప్పిపోయిన వాళ్ళు కూడా నామినేషన్స్లో పాయింట్లు వేసి క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు అంత క్లియర్గా. అయినా కూడా దాన్ని డిఫెండ్ చేసేటప్పుడు ఎక్కడా బ్లేమ్ లేకుండా ఏమీ లేకుండా సైలెంట్గా యాక్సెప్ట్ చేశాడు చూసారా? అక్కడ గౌతమ్ గ్రాఫ్ పెరిగిందే. గౌతమ్ గ్రాఫ్ కాదు, నిఖిల్ గ్రాఫ్ పెరిగిందే. గౌతమ్ లేడు కదా నామినేషన్లో, ఉండే అవకాశమే లేదు. వాళ్ళు వేయడానికి లేదు. రాగానే గౌతమ్కి ఎలివేషన్ ఇచ్చుకోవడానికి సరిపోయింది. వాళ్ళకి ఎలివేషన్ ఇవ్వాల్సిన ఆట ఉంది గౌతమ్ది నిజంగానే, కానీ వీళ్ళని దెబ్బ కొట్టడానికి అక్కడ ఎలివేషన్ ఇచ్చారు. వాళ్ళంతా కూడా ఏం లేదండి. అంతకుముందు సీజన్స్ లాగా టైట్ కాంపిటీషన్ లేకుండా ఉండుంటే, విన్నర్ టైట్ కాంపిటీషన్ 1 vs 1 లేకుండా ఉండుంటే వచ్చి నార్మల్గా నామినేషన్ చేసుకునే పోయేవాళ్ళు. ఇప్పుడు 1 vs 1 ఉండేసరికి ఈ పక్క వాళ్ళని గట్టిగా వేసినా ఆ పక్క వాళ్ళ సపోర్ట్ ఎలాగో ఉంటుంది బయట అవుట్ సైడ్, కాబట్టి ధైర్యంగా వేసేసారు. అదే జరిగింది. సో ఇన్ని బ్లేములు పడ్డా కూడా స్టిల్ అక్కడ మళ్ళీ యష్మి వచ్చి నీది ఏం తప్పులేదని చెప్పడం, పృథ్వీ స్టాండ్ తీసుకోవడం, వీటన్నిటి వల్ల నిఖిల్ స్టిల్ ఇన్ ఫస్ట్ పొజిషన్. ఎక్కడ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు. ఏదో అప్ అండ్ డౌన్లో బొచ్చులున్నాయి సీజన్ మొత్తం మీద. ఎక్కడ కూడా ఏమిది ఓటింగ్ మీద ఇంపాక్ట్ అయితే చూపించలేదు నిఖిల్కి. ఇప్పుడు కూడా చూపిస్తుందని నేను అనుకోవట్లేదు. ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు, కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు కూడా టాస్క్లో కూడా బాగానే ఆడుతున్నాడు. అంతా ఓవరాల్గా ప్రస్తుతానికి అయితే నెంబర్ 1లో కంటిన్యూ అవుతూ ఉన్నాడు నిఖిల్ది. సెకండ్ వచ్చేసరికి నబీల్ కూడా అండి చాలా డౌన్. ఓజీస్ అందరూ కూడా ఫేస్ చేసిందే. నబీల్ 6-7 వీక్స్ నామినేషన్ లేడు. 7 వీక్స్ కాదు, 9 వీక్స్ నామినేషన్ లేడు. 8 వీక్స్ లేడు. ఇది ఒక వీక్ వచ్చాడు. 4 వీక్స్ ఉన్నాడు నామినేషన్ అంతే. 8 వీక్స్ నామినేషన్లో లేని కంటెస్టెంట్ నబీల్ కాకుండా వేరే కంటెస్టెంట్ అయితే ఈ వీక్ ఎలిమినేట్ అవ్వాల్సింది. నబీల్కి ఉన్నంత క్రేజు ఫస్ట్ 2-3 వీక్స్లో వచ్చినంత క్రేజు అరాచకం. నబీలే విన్నర్ ఈసారి అనేంత రేంజ్లోకి వచ్చింది. తన రివ్యూస్ కానీ, తన రీల్స్ వ్యూస్ కావచ్చు, యూట్యూబ్లో రీల్స్ వ్యూస్ కావచ్చు, తనకున్న ఆ రీచ్ కావచ్చు, అవన్నీ ఆ టైంలో అరాచకం. ఇక నబీలే విన్నర్ అనే రేంజ్లోకి వచ్చింది కాబట్టే 8 వీక్స్ నామినేషన్లో లేకపోయినా స్టిల్ తను ఎలిమినేట్ కాడు అనే అంత ఓటింగ్ పడుతుందంటే అది గొప్ప విషయం. మధ్యలో ఏం భయంకరమైన పర్ఫార్మెన్స్ నిజంగా లేదు. భయంకరం డౌన్ అయింది. డీల్స్ పెట్టుకున్నాడు, ఏందేందో చేసి పారేశాడు, అన్ని సాక్రిఫైస్ చేశాడు. సాక్రిఫైస్ చేసిన ప్రతిసారి అతనికి మైలేజ్ వచ్చింది. ఒక్క మెగా చీఫ్ విషయంలో అవినాష్ సపోర్ట్ చేసింది తప్పించి అక్కడ కంటెంట్ చేసింది, తర్వాత సరికి షీల్డ్ చేసింది, సాక్రిఫైజ్లు అవి ఖచ్చితంగా గట్టిగా మైలేజ్ని తీసుకొచ్చాయి. ప్లస్ ఇప్పుడు కూడా టాస్క్లో విష్ణుప్రియకి సపోర్ట్ చేశాడు, అది బాగా అనిపించింది. ప్లస్ దానికి ముందు టాస్క్లో ఇవన్నీ ఎపిసోడ్స్తో మాట్లాడదాం. ఓవరాల్గా ఈ వీక్ నామినేషన్స్లో కూడా తనకి వేసిన పాయింట్లు అవన్నీ పెద్ద ఇది పాయింట్ కదా. మనకంట వచ్చేసరికి సలహాలు ఇచ్చేసి నామినేట్ చేశాడు. స్టిల్ ఏది ఇచ్చినా కూడా తను నామినేట్ రావడం బెటర్ కాబట్టి తను ఏం ఫీల్ అయింది లేదు. అక్కడ పెద్దగా ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా నబీల్ గ్రాఫ్ ఆల్మోస్ట్ చాలా తగ్గింది. కానీ అది ఎంతవరకు తగ్గిందంటే తను విన్నర్ కాడేమో అని డౌట్ వచ్చేంత తగ్గింది. కానీ తను టాప్ 5కి వెళ్ళడేమో, టాప్ 2కి వెళ్ళడేమో, టాప్ 3కి వెళ్ళడేమో అనే సెన్స్లో ఏం తగ్గల. స్టిల్ ఇప్పటికీ తనకి టాప్ 2-3 పొజిషన్లోకి వెళ్ళేంత ఓటింగ్ పడే అవకాశం ఉంది. స్టిల్ ఒక్క 2 టాస్క్లు పడి 2 మూమెంట్స్ వచ్చాయంటే నబీల్ ఎవరు ఆపలేరు. ఎందుకంటే నార్త్ ఇండియా ఓటింగ్ కూడా పడే అవకాశం ఉంది. నబీల్కి హిందీ రీచ్ కూడా భయంకరంగా ఉంది. హిందీలో రీల్స్ కూడా చేసేవాడు కాబట్టి ఒకప్పుడు. కాబట్టి తనకు ఆ ఛాన్స్ ఉంది. ఆటపరంగా కూడా అప్ అండ్ డౌన్స్ గట్టిగా ఉన్నాయి. బ్యాక్ పిచ్చింగ్ చేశాడు, అన్ని చేసినా కూడా గ్రాఫ్ పెద్దగా మనం అనుకున్న తగ్గాల్సినంతగా తగ్గలేదు. నామినేషన్ లేని వాడికి చాలా ఎక్కువ తగ్గుద్ది, కానీ నబీల్కి తగ్గలేదు. దానికి కారణం ఫస్ట్లో తను చూపించిన ఇంపాక్ట్ అనేది నా ఉద్దేశం. అంతే. మధ్యలో ఆ మహబూబు వీళ్ళ ఇష్యూ జరిగినప్పటికి కూడా
ఇతని మైలేజ్ అనుకున్నంత రీజన్లో తగ్గలేదు. దానికి కారణం ఫస్ట్లో అతను ఇచ్చిన ఇంపాక్ట్, ఆ కామెడీ కావచ్చు, ఆ టాస్క్లో పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆ బిహేవియర్ కావచ్చు, ఇవన్నీ. స్టిల్ ఇప్పటికి కూడా ఎవరితో అంత రూడ్గా ఏ రోజు బిహేవ్ చేయాల. నాకు నబీల్లో నచ్చింది ఏంటంటే ఇన్ని 12 వారాల్లో ఎవరితో కూడా టూ మచ్ వర్స్ట్గా మాట్లాడేటప్పుడు ఇలాంటి అన్నింటిని తప్పించి మరీ రూడ్ బిహేవియర్ ఎక్కడ చూపించాల. పృథ్వీ పైకి వస్తున్నా కూడా పృథ్వీతో డీసెంట్గానే బిహేవ్ చేస్తున్నారు, అంత ఓవర్గా బిహేవ్ చేయాల. అవి బాగున్నాయి. ప్రస్తుతానికి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఇతను సెకండ్ పొజిషన్లో ఉండడానికి వన్ మోర్ రీజన్ ఈజ్ గౌతమ్ కృష్ణ నామినేషన్లో లేకపోవడం. ఎందుకంటే గౌతమ్ కృష్ణకి మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది కాబట్టి తను లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ ఊరికేస్తారు, నబీల్కి కానీ అక్కడ ఉన్న నబీల్కి వేస్తారు, లేకుంటే విష్ణుప్రియకి వేస్తారు. వీళ్ళకి వేయరు. ఎందుకు వేయరంటే గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ కావచ్చు, రైవల్రీ ఆటోమేటిక్గా ప్రేరణతో ఉంది, యష్మితో ఉంది, నిఖిల్తో ఉంది. ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరికి వేయరు కాబట్టి వీళ్ళిద్దరికి వేస్తారు. దాని ఎఫెక్ట్ కూడా ఉంది ఇతను సెకండ్ పొజిషన్లో ఉన్నట్టుకి. లేకపోతే ఉండేవాడు ఇంకొంచెం ఎక్స్ట్రా ఓటింగ్ పర్సెంటేజ్ పడుతుంది. థర్డ్ పొజిషన్లో ప్రేరణ గారు కూడా ఓజీస్ వచ్చినప్పుడు ఆవిడ నామినేషన్ చేసినప్పుడు నాకేమనిపించిందంటే అంటే గుంపులో కట్టేశారు. అక్కడ ఓజీస్లో ఎక్కువ గ్రూప్ గేమ్ ఆడింది పృథ్వీ, యష్మి. నామినేషన్ గురించి మాట్లాడింది డైరెక్ట్గా. తర్వాత విష్ణుప్రియ కూడా మాట్లాడారు, నిఖిల్ కూడా ఒకసారి మాట్లాడారు. ప్రేరణ గారు నామినేషన్ రిలేటెడ్ ఏ రోజు మాట్లాడాల. ఒకటే ఒక గ్రూప్ గేమ్ ఆ రోజు గౌతమ్ అడిగినప్పుడు స్టాండ్ తీసుకోలేదు, అది ఒక్కటే గ్రూప్ గేమ్ నా దృష్టిలో, అదొక్కటే నచ్చలేదు. అంతేగాని యష్మి గుడ్ ఎందుకు వెళ్ళలేదు, ఇవన్నీ చిన్నవి. అలా అనుకుంటే బొచ్చులో చెప్పొచ్చు, అవతల గురించి కూడా చాలా ఉన్నాయి. కానీ గ్రూప్ గేమ్ చాలా అస్సలు ఆవిడ లేనట్టే, నెగ్లిజిబుల్. అదొక్క సిచ్యువేషన్లో తగ్గించి అదేం లేదు. అయినా కూడా గ్రూప్ గేమ్ అని వేయడం, నామినేషన్స్ వాళ్ళు వచ్చి చూసేమని చెప్పడం, చిన్న రీజన్స్తో నామినేట్ చేయడం. యష్మి సోనియా గారు వచ్చేసరికి సారీ చెప్పించుకోవడం, పదే 3 సార్లు 4 సార్లు సారీ చెప్పించడం రూడ్గా, ఇవన్నీ ఆవిడకి ప్లస్ అయింది. కానీ ఫస్ట్ మిడిల్ డేస్లో ఉన్నంత పాజిటివిటీ అయితే ప్రేరణ గారికి లేదు ఇప్పుడు. అప్పుడు ఆవిడ ఇది ఏంటంటే ఆ నోరు జారినవి అవి ఇవి అంత రేంజ్లో లేవు. ప్రీవియస్ 2 వీక్స్ నుంచి ఆవిడ ఏది మాట్లాడినా రూడ్గా అనిపిస్తుంది. ఈవెన్ మొన్న యాక్సెప్ట్ చేసిన టాక్సిక్గా మారానేమో, ఇక్కడ చిన్న గొడవల వల్ల వీటి వల్ల నాకేమో టాక్సిటీ పెరిగిందేమో, సారీ అని చెప్పింది. ఆ సారీ చెప్పిన తర్వాత మళ్ళీ పాజిటివిటీ పెరుగుతుంది ఆవిడకి. దాంతోపాటుగా ఇందాక టాస్క్లో కూడా బాగానే పర్ఫామ్ చేసింది. ఆవిడది పోయింది, ఇంకేం చేస్తాం, చాలాసేపు డిఫెండ్ చేసుకున్నది. ఎంతమంది ముగ్గురు వచ్చి ఫైట్ చేస్తున్నా, పృథ్వీ, నబీల్, యష్మి గారు వచ్చినా అలాగే పట్టుకొని చాలాసేపు ఉండింది. 2 గుడ్ డిఫెన్స్. సింపుల్. ఆవిడైతే గ్రూప్ గేమ్ వెరీ లెస్ అంటే ఒకే ఒక్క సిచ్యువేషనే, ఇంకా అంతకుమించి లేదు. నువ్వు ఎంత ఎత్తుక్కున్నా కూడా దొరకవు. ఆవిడ ఎంత అడిగినా వాళ్ళ గ్రూప్ వాళ్ళకి కానీ సపోర్ట్ చేయకపోవడం వల్లే వాళ్ళకి బ్లేమ్ అయింది. సోనియా గారు కూడా వచ్చేదే కదా, నీ గ్రూప్కి నువ్వు సపోర్ట్ చేయలే అంటుంది. గ్రూప్ గేమ్ ఆడేవని చెప్పలేకపోయారు. కానీ ఆదిత్య గారికి వచ్చి ఇప్పుడు గ్రూప్ గేమ్ అంటారు, దానికి రీజన్స్ సరిగ్గా చెప్పకపోయారు. అదొక్కటే గ్రూప్ గేమ్ అంటే అదొక్కటే ఆవిడది. ఆ రెడ్ టీమ్ దాంట్లో ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ మాత్రం ఆవిడది కూడా గ్రూప్ గేమ్ ఉంది. మిగతా దొట్లో ఏమీ లేదు. వీళ్ళది ఉంది మళ్ళీ, మిగతా వాళ్ళందరిది నిఖిల్తో సహా ఉంది. నిఖిల్ కూడా నబీల్ రిలేటెడ్ కూడా నామినేషన్ రీజన్స్ గురించి మాట్లాడతాడు నామినేషన్స్కి ముందు, అది తప్పు. సో ఆవిడ థర్డ్ పొజిషన్లో ఉంది. 4th to 5th పొజిషన్లో వీళ్ళిద్దరిది చాలా టఫ్. ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. పృథ్వీ వెళ్ళిపోవచ్చు, యష్మి గారు వెళ్ళిపోవచ్చు, ఎవరు వెళ్ళిపోవచ్చు అనేది క్లియర్గా ఒక మాట మాట్లాడతాను. నాకు ఎక్కువ ఛాన్స్ ఎవరికి ఉందని. ఇక్కడ వీళ్ళ దురదృష్టం ఏంటంటే బిగ్ బాస్ క్లియర్గా చేసేస్తాడు, డబుల్ ఎలిమినేషన్ పెట్టి వీళ్ళలో ఇద్దరిని లేపేసే అవకాశాలు వెరీ హై. అది ఏది యష్మి, పృథ్వీ ఇద్దరిని లేపేస్తే బిగ్ బాస్కి కూడా అనిపిస్తుంది కదా. ఎందుకంటే రీజనల్ లాంగ్వేజ్ ఇష్యూస్ తీసుకొచ్చారు, సెన్సిటివ్ ఇష్యూస్ తీసుకొచ్చారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఇది ఫర్దర్గా కంటిన్యూ అవుతూ వెళ్తే క్లియర్గా బిగ్ బాస్ షో మీద పడే అవకాశం ఉంది, ప్రెజర్ పడే అవకాశం ఉంది. అన్నిటి నుంచి ఓట్లు పడి లాస్ట్ మూమెంట్లో విన్నర్ని ఎవరినో అనౌన్స్ చేస్తే ఈ సోషల్ మీడియాలో అంతా ఫేక్ ఓట్లతో వాటిల్లో వీటితో 50% 45% ఇలా టైట్గా చూపించింది అనుకో. లాస్ట్ మూమెంట్లో వీళ్ళని నిర్ణయం చేసినా వాళ్ళని నిర్ణయం చేసినా భయంకరమైన గొడవలు ఏమన్నా అవుతాయేమో, అనవసరంగా బ్లేమ్ లేస్తారేమో బిగ్ బాస్ టీం మీద, ఆ భయం కూడా ఉంటుందేమో అని అనుకుంటున్నా. దానివల్లే ఓజీసీని నామినేట్ చేసేలాగా చేసి, ఓజీసీలో 5 మంది వచ్చేలాగా చేసి డబుల్ ఎలిమినేషన్ ఏమైనా పెడతారా? పెడితే పృథ్వీ, యష్మి గారు డైరెక్ట్ వెళ్ళిపోతే ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఇవి తగ్గిపోతాయి అనేది గట్టి నమ్మకం. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళు ప్రేరణ తమిళనాడు అంటారు, అతను కన్నడ అంటారు, ఒక్కడే ఉన్నాడు కదా అనే ఫీలింగ్తో లాగిస్తారేమో, మేబీ ఆ స్ట్రాటజీలో ఉన్నారేమో అన్న ఫీలింగ్ ఉంది. అలా చేస్తే వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఈ వీక్. వెరీ డేంజరస్. డబుల్ ఎలిమినేషన్ పెట్టే ఛాన్స్ ఉంది. వాళ్ళు బిగ్ బాస్ టీం ఈ రకంగా ఆలోచిస్తే ఈ లాంగ్వేజ్ ఇష్యూలు బయటకు ఎక్కువైనాయి కాబట్టి దాన్ని అలా కాకుండా సాఫ్ట్గా డీల్ చేయాలంటే వీళ్ళ నలుగురు అసలు బాగోట్లంటే ఒకేసారి ఇద్దరిని పంపిస్తే గేమ్ షో మీద కూడా పెద్దగా ఎఫెక్ట్ పడదు అనే ఉద్దేశం ఉండి ఇద్దరిని పంపిస్తే ఇద్దరు వెళ్ళిపోతారు. లేదు ఒక్కరినే పంపిస్తే ఎక్కువ ఛాన్సెస్ యష్మి గారికి ఉంది. ఎందుకు యష్మి గారికి ఉందంటే వీళ్ళ నలుగురు నామినేషన్లో ఉండడం వల్లే వీళ్ళిద్దరు లిస్ట్లో ఉన్నారు. 4 మెంబర్స్ ఉన్నారు.
4 మెంబర్స్ ఉన్నారు. దాంతోపాటుగా అందరూ ఓజీసే ఉన్నారు. ఓజీకి సంబంధించి కొంత ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఒక క్లాన్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే క్లాన్ బేస్. ఇక్కడ రాయల్స్ వచ్చిన తర్వాత వీళ్ళకు ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఉంటుందని మీరే చూశారు. నామినేషన్లో ఎలిమినేట్ అయ్యేదాకా వచ్చాడు గౌతమ్. అక్కడి నుంచి మళ్ళీ కొంచెం వచ్చాడు. కాబట్టి ఈ క్లాన్ అంతా ఒక క్లాన్ అంతా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ కింద ఒకరికొకరికి డిస్ట్రిబ్యూట్ అయ్యి లాస్ట్లో వీళ్ళిద్దరికి మళ్ళా 4 మంది ఉండేసరికి ఆటోమేటిక్గా తగ్గిపోయింది. దాంతోపాటుగా యష్మి గారికి పెద్ద ఎఫెక్ట్ ఏంటంటే నిఖిల్కి యష్మికి ఇష్యూ ఏదైతే జరిగిందో సీత వచ్చేసరికి బ్లేము ట్రాప్ ఇవన్నీ అన్న తర్వాత ఆటోమేటిక్గా ఆవిడ నవ్వి అవును అన్నట్టుగా బిహేవ్ చేసి తర్వాత సారీ చెప్పినా కూడా ఆ ఇంపాక్ట్ గట్టిగా ఉంది. ఏంట్రా ఇన్నిసార్లు ఫ్లిప్ అయ్యారు ఆవిడ, ఫ్లిప్పుల మీద ఫ్లిప్లు ఒక 20-30 సార్లు అయ్యారు ఒకే రోజు. ఈ ఇంపాక్ట్ గ్యారెంటీగా ఉంటుంది. కానీ వెంటనే మళ్ళీ ఈరోజు చేంజ్ అవ్వరు ఒకటి. దాన్ని కూడా అందరూ యాక్సెప్ట్ చేస్తారని అనుకోవట్లా. నేను యాక్సెప్ట్ చేశా. ఎందుకంటే ఈరోజు మొత్తం నిఖిల్కి సపోర్ట్ చేయలేదు, ప్రేరణకి సపోర్ట్ చేయలేదు, మొత్తం గందరగోళం చేసి మొత్తం క్వైట్ ఆపోజిట్లో ఆడింది. దాన్ని నేను తప్పుపట్టట్లా. కానీ కొంతమంది తప్పుపట్టే అవకాశం కూడా ఉంది. ఏంట్రా మళ్ళీ కూడా అంత దారుణమైన డ్రాస్టిక్ చేంజ్ ఏంటి ఒక్క రోజులని. కానీ తప్పదు. వాళ్ళ నాన్నగారు వచ్చారు, అందరూ వచ్చి చెప్పినారు, ఈయనందరూ వచ్చిన తర్వాత చెప్పినా కూడా మారకపోతే అది తప్పే. సో ఆడు మారింది. స్టిల్ షీఈస్ గెటింగ్ వెరీ లెస్ ఓట్స్ బికాస్ లాస్ట్ ఫర్దర్ అంతకుముందు వారాల్లో కూడా లీస్ట్లో వచ్చింది ఆవిడ. ఎలిమినేట్ అవ్వాల్సి నుండి సేవ్ అయింది. ఇవన్నీ ఎఫెక్ట్ అయింది. నిఖిల్తో కూడా రైవలరీ, నిఖిల్తో ఏదైతే గొడవ అయిందో ఆ గొడవ ఎఫెక్ట్ ఉంది. వీళ్ళు 4 నామినేషన్లో ఉంది. నెగిటివిటీ పెరుగుతుంది, ఫ్లిప్ అవుతుంది. వీటన్నిటి రీజన్స్తో తను ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఈ వీక్. యాజ్ ఆఫ్ నౌ తను లీస్ట్లో ఉంది. పృథ్వీ లీస్ట్ నుంచి 2nd పొజిషన్లో ఉన్నాడు. తనకు పాజిటివ్స్ ఏంటంటే ఈరోజు ఎపిసోడ్ ఏదైతే ఉందో రేపు ఎపిసోడ్ మేబీ అది పాజిటివ్ వద్దో నెగిటివ్ వద్దో తెలియదు. అది ఎలా డీల్ చేసుకుంటారో ఎలా తీసుకెళ్తారో తెలియదు. ఆ గ్రూప్ గేమ్ వర్సెస్గా ఇప్పుడే గౌతమ్ వర్సెస్ పృథ్వీకి పెద్ద గొడవ అయింది. దాంట్లో యాటిట్యూడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఖచ్చితంగా చాలా ఓవర్గానే మాట్లాడాడు. పైకి వెళ్ళడంలో పృథ్వీ తప్పు ఉంది. ఇన్ఫర్మేషన్ మ్యాటర్ విషయంలో ఖచ్చితంగా గౌతమ్ది తప్పు ఉంది. వాంటెడ్గా గొడవ వేసుకున్నాడని క్లియర్గా కనబడిపోతుంది. కానీ అది మన వాళ్ళు లాంగ్వేజ్ ఇష్యూలోకి తీసుకొని వెళ్ళి చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా సెన్సిటివ్ ఇష్యూలోకి వెళ్ళి మనోడిని అంటాడా అనే ఫీలింగ్ తీసుకొని వస్తారు. అది ఆటోమేటిక్గా అవుతుంది. అదైతే మనం ఏం చేయలేము. ప్రస్తుతానికి మాత్రం పృథ్వీ ఈ పర్టికులర్ వీక్లో నిఖిల్కి స్టాండ్ తీసుకున్న విధానం ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అందరికీ నచ్చింది. ఏ ఫ్యాన్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యాన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ ఏది ఆలోచించకుండా పృథ్వీ అందరికి నచ్చాడు. నిన్న పర్టికులర్ సిచ్యువేషన్లో అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఫ్రెండ్కి స్టాండ్ తీసుకున్న విధానం ఎవరికైనా నచ్చాల్సిందే, నచ్చింది. దాంతోపాటుగా టాస్కులు వస్తే ఆడుతున్నాడు, ఇందాక టాస్కులు ఆడుతున్నాడు, అన్నింటిలో ఆడుతున్నాడు. ఇంకా నార్మల్గా నామినేషన్స్లో కూడా బేబక్తో బాగానే మాట్లాడు. ఇవన్నీ పాజిటివ్స్ ఉన్నాయి. మేబీ హీఈస్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్. 100% యష్మి గారే వెళ్ళిపోతారు. సింగిల్ ఎలిమినేషన్ అని కాదు. 51% యష్మి గారికి ఉంటే 49% ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ సార్ దేర్ ఫర్ పృథ్వీ. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇంకేం మాట్లాడకుండా వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఇంకేం మాట్లాడాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరూ ఎలిమినేట్ అయిపోతారు అంతే. అది ఛాన్సెస్ కూడా డబుల్ ఎలిమినేషన్ నుండి ఇద్దరిని ఒకేసారి పంపించే ఛాన్సెస్ కూడా ఒక 40-50% ఉంది. ఎందుకనేది నేను ఇందాకే చెప్పాను. మీరు దాని గురించి కాపాడుకోవాలంటే డబుల్ ఎలిమినేషన్లో వీళ్ళిద్దరూ పోకుండా కాపాడుకోవాలంటే ఇంపాసిబుల్ అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రేరణ గారు పోతారని నేను అనుకోవట్లా. నబీల్ అసలు పోడు, నిఖిల్ ఇంపాసిబుల్. కాబట్టి వీళ్ళిద్దరూ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు కాపాడుకోలేరు. మీరు అయినా కూడా ఓట్లు వేసుకోండి. ఖచ్చితంగా ఎవరో ఒకరిని సేవ్ చేసుకోవాలంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు వేసుకోండి. యష్మి గారు బాగా డేంజర్ జోన్, తర్వాత పృథ్వీరాజ్ డేంజర్ జోన్. ఇద్దరు ఉంటే ఇద్దరు వెళ్ళిపోతారు. అది జరగబోయేది. మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు వీళ్ళ 5గురిలో? మీరు అనుకున్నట్టుగా ఓజీ క్లాన్కి 2 సార్లు దెబ్బ మీద దెబ్బ వైల్డ్ కార్డ్స్ వచ్చి నామినేషన్లు బయట చూసి వచ్చి మళ్ళీ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి బయట చూసి వచ్చి నామినేషన్లు, ఇవన్నీ దెబ్బ మీద దెబ్బ కాదా? ఒకేసారి 5 మంది వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వచ్చి బయటకు వచ్చి 5 మంది ఓజీని నామినేట్ చేయడం అది అన్ఫేర్ కాదా? మీకు అనిపిస్తుందా లేదా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చుతుంటే కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. ఇన్ఫ్లుయెన్స్ చేసే వాంటెడ్ బాట్ కామెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మనుషులు ఎవరైతే చూస్తున్నారో రియల్ యూజర్స్ మీరు వచ్చినప్పుడు ఒక్క చిన్న వర్డ్ అయినా సరే ఆదిరెడ్డి సూపర్ అనో లవ్ సింబల్ వేసో ఇంకోటేసో కామెంట్స్ పెట్టడం స్టార్ట్ చేయండి. దయచేసి టేక్ స్టాండ్. మీకు అనిపించింది కరెక్ట్గా చెప్పినప్పుడు స్టాండ్ తీసుకోవడం మొదలు పెట్టండి. లేకపోతే నోర్లు కప్పేస్తున్నారు. ఇక్కడ బయట నోర్లు కప్పేస్తున్నారు. ఎందుకంటే ఆ పక్క నీకు అగెనిస్ట్గా ఉండేవాళ్ళు ఆటోమేటిక్గా బాట్ కామెంట్స్ అవి ఇవి నేను సర్ప్రైజ్ చేయడానికి యూజ్ చేస్తున్నప్పుడు రియల్ యూజర్స్ వచ్చి కామెంట్స్ చేయకపోతే ఆటోమేటిక్గా నా నుంచి కూడా నోరు రాదు. ఇక ఎందుకు వస్తుంది? అది మీ ఇష్టం. ఇక థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంది. రేపు ఏం జరగబోతుంది అనేది క్లియర్గా దాంట్లో అప్డేట్స్ పెడతాను. ఒకసారి చెక్ చేయండి. విష్ణుప్రియ గారు అవుట్ ఆఫ్ ద కంటెండర్ రేస్ అంటే ఆల్రెడీ కంటెండర్ టాస్క్ జరిగి దాని రిలేటెడ్ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అండ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఉంటాయి. ఒకసారి క్లిక్ చేసి జాయిన్ అయ్యి ఫాలో అయ్యి ఏంటని చెప్తున్నా చెక్ చేయండి. లవ్ యూ సో మచ్. 20 minutes.